ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీకి సొంత తండ్రిగా ఉంటున్న రాజీవ్ గాంధీ రిజర్వేషన్లని పార్లమెంట్ వేదికగా మాట్లాడమే కాకుండా దాని తర్వాత ఎన్నికల్లో రిజర్వేషన్ ఉండకూడదని అధికారికంగా పేపర్ అడ్వర్టైజ్మెంట్ కాంగ్రెస్ తరఫున ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ సిగ్గు విడిచి నిర్లజ్జగా ఇవాళ రిజర్వేషన్లు కానీ వెనుకబడతనాన్ని దూరం చేసే చర్యలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకుండాల్సిన అవసరం. దానివల్ల రాజకీయ లబ్ధి పొందుతారు. అటువంటి పనికి పాల్పడిన వాళ్ళు ఇవాళ ఇక్కడ బురద జల్లి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నంతో రిజర్వేషన్లు అనేది వాళ్ళు చేస్తున్న ప్రచారం కూడా వాస్తవం లేదు, పసలేదనే విషయం అర్థమైపోయింది. అవునా కదా? సో రిజర్వేషన్లు తెలిపే తర్వాత ఏంటి? న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేశారని 1951లోనే మొట్టమొదట చీఫ్ జస్టిస్ లని సీనియారిటీ మీద ప్రమోట్ చేస్తారు. చేస్తే ఈయన కేఆర్ దాస్ అనే వ్యక్తిని ముగ్గురిని సూపర్ సీడ్ చేస్తూ కేఆర్ దాస్ ని సీజే చేయాలని చూశాడు అప్పుడు నెహ్రూ గారు. సుప్రీంకోర్టు కొట్టేసింది. దాని తర్వాత మళ్ళా ఎన్సీ చాగ్లా అనే వ్యక్తిని కూడా మహాజన్ అని సీనియర్ జస్టిస్ ఉంటే మీర్చంద్ మహాజన్ అని ఆయనని కాదని ఎన్సీ చాగ్లాని సీజే చేయాల్సి అప్పుడు కూడా కోర్టు కొట్టేసింది. దాని తర్వాత నేను చెప్పా ఇందిరాగాంధీ గారు ఎన్నిసార్లు హెచ్ఆర్ కన్నా అనే సీనియర్ ఆయన కాదని చెప్పి జూనియర్ తీసుకొస్తే హెచ్ఆర్ కన్నా రిజైన్ చేశాడు. ఏఎన్ రే అనే ఆయన చీఫ్ జస్టిస్ చేసి ఆయన అయిపోయిన తర్వాత ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసు గురించి చూస్తున్నాం. దాంట్లో ఆ కేసులో దానికి డైరెక్టర్ గా పెట్టింది. దాని తర్వాత డైరెక్టర్ గా పెట్టారు. మళ్ళీ మీకు అన్నిటికన్నా దారుణం ఏంటంటే న్యాయ వ్యవస్థను ఏ రకంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. కావాల్సిన వాళ్ళని ఇష్టం లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, సస్పెండ్ చేసేవాళ్ళు. ఇవన్నీ కాకుండా రంగనాథ్ మిశ్రా కమిషన్ పెట్టి 1924 ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత ఈ దేశంలో ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా సిక్కుల మీద దాడులు జరిగాయి. అది కూడా సిక్కు పోలీస్ అధికారి ఆమెను చంపేశాడు కాబట్టి అమాయకులైన సిక్కుల మీద 3500 మందిని ఊచకోత కోసారు. ఢిల్లీ రోడ్లన్నీ కూడా రక్తమూడాయి. ఢిల్లీ రోడ్ ఎరుపు రంగులోకి మారాయి. అటువంటి హత్యాకాండ జరిగితే దాని తర్వాత అప్పుడు ఏమంటాడు రాజీవ్ గాంధీ, ఏక్ బడా పేడ్ గిర్తా హై తో ధర్తీ హిల్తా హై అంట. అంటే మహావృక్షం కూలిపోతే భూమి కొద్దిగా కంపిస్తుంది, ఏముంది దాంట్లో అంటాడు. ఇందిరాగాంధీ లాంటి మహావృక్షం కూలిపోయింది, కొద్దిగా భూమి కంపించింది, దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటాడు. మరి 3500 మందిని అపశవికంగా అమానవీయంగా నడి రోడ్డు మీద అమాయకుల్ని వాడి వీడి కాకుండా కేవలం సిక్కులు పైన తల ఇది పెట్టుకోన్నాడని చెప్పి దానికి కారణంగా మీరు చంపేసి దాన్ని సమర్థించుకోవడమే కాకుండా తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే దాంట్లో ఉంటే రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసి దానికి క్లీన్ చిట్ ప్రతి ఒక్కరికి నడి రోడ్ల మీద జరిగింది. అందరు చూస్తుంటే జరిగినవి ఇవన్నీ. కానీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఆ రంగనాథ్ మిశ్రాని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేశారు. తర్వాత ఆయన్ని ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ చేశారు. తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేశారు. అవన్నీ చాలని క్లీన్ చిట్ ఇచ్చాడు కదా అని చెప్పి ఏకంగా రాజ్యసభ మెంబర్ కూడా చేశారు. ఇవాళ వీళ్ళు న్యాయమూర్తుల న్యాయ వ్యవస్థని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని చెప్తే మీరు చేసిందో మీరు ఇవాళ రాజకీయం చేస్తున్నారు మీరు. మొన్న సీజే ఇంటికి పండగ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి ఇంటికి వెళ్తే పండగ రోజు పలకరించడానికి వెళ్తే రాజకీయం ఏంది సీజే కలిసిపోయారు చూసారా, న్యాయ వ్యవస్థని వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు, న్యాయ వ్యవస్థ న్యాయమూర్తి ఇంటికి వెళ్ళిపోయాడు, ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళిపోయాడు, ప్రభావితం చేస్తున్నారు. మరి మీరు తీసుకొచ్చి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చి సూపర్ సీట్ చేసి సీజేలు చేసి మీకు కమిషన్లకు చైర్మన్లకు చేసి మీ సొంత సంస్థలకు డైరెక్టర్లుగా పెట్టుకుని రాజ్యసభ మెంబర్లు చేసి అనేక మంది మీరు సీనియారిటీని కాదని చేసిన వాళ్ళు ఇవాళ జబల్పూర్ కేసులో హెచ్ఆర్ కన్నాని వాళ్ళు ఆయన కాదని ఇంకో ఆయన తీసుకొచ్చారు, రాజీనామా చేశారు మనస్తాపం చెంది. ఇటువంటి అనేక సార్లు సూపర్ సిట్ చేసే ప్రయత్నం చేశారు, న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. మీరు ఇవాళ మాట్లాడే ఎలక్షన్ కమిషన్ ని మొత్తం కంట్రోల్ చేస్తుందని 1989 దాకా ఒక ఏక వ్యక్తి కమిషన్ గా ఉండేది, ఒకరే ఉండేవాడు ఎలక్షన్ కమిషన్. ఈయన వినట్లేదని చెప్పి రాజీవ్ గాంధీ గారు దాన్ని మళ్ళా సభ్యుల సంఖ్యను పెంచారు. వాళ్ళు మాట్లాడతారు. దాని తర్వాత మళ్ళీ అంటుంటారు దీన్ని సిఏజీని కానీ లేకపోతే సిబిఐ డైరెక్టర్లను కానీ కావాల్సిన సొంత మనుషులను పెట్టుకుంటున్నారని. దానికి ముందు నరేంద్ర మోడీ గారు 2015లో చట్టం తేక ముందు ఏక వ్యక్తి వీళ్ళ ప్రధానమంత్రి మాత్రమే ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే వారిని నియమించేవారు. కానీ నరేంద్ర మోడీ గారి పారదర్శక మీద దృష్టి పెట్టి నమ్మే వ్యక్తి కాబట్టి ప్రధానమంత్రి అపోజిషన్ లీడర్ అంటే ఇవాళ అపోజిషన్ లీడర్ గా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు. అపోజిషన్ లీడరు తర్వాత కేంద్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రి ముగ్గురు తీసుకొచ్చి
నియామకాలు చేసేట్టుగా పారదర్శకంగా నియామకాలు ఇవాళ చేపడుతున్నారు. ఇవాళ ఆ వ్యవస్థల్ని, రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని వాళ్ళ ఇష్ట సొంత రాజ్యంలాగా భావించిన వాళ్ళు ఇవాళ మళ్ళా విమర్శలు చేస్తున్నారు. తర్వాత మరి దారుణంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. 2005 నుంచి 2004 నుంచి 2014 దాకా యూపీఏ ప్రభుత్వం ఉంది. ఎన్నికైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఆనాడు ఆయన మీద పెత్తనం చెలాయించడం కోసం ఆయన కేవలం తోలు బొమ్మలాగా చేసుకుని, అంటే ప్రధానమంత్రి పదవిని కూడా నిర్వీర్యం చేశారు. జడ్జిల పదవిని చెప్పాను నేను, ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గురించి చెప్పాను, ఎలక్షన్ కమిషనర్ గురించి చెప్పా, సిఐ గురించి చెప్పా, సిబిఐ డైరెక్టర్ గురించి చెప్పా, లేకపోతే ఈడీ గురించి చెప్పా. ఇట్లాంటి ప్రధానమైన వీటిల్లో వారు కావాల్సిన వ్యక్తులు నియమించుకుంటున్న వాళ్ళు చివరికి ప్రధానమంత్రి పదవి కూడా గౌరవానికి భంగం కలిగేలాగా వివరించారు. ఆ 10 సంవత్సరాల పాటులో దొట్టిదారిన నేషనల్ అడ్వైజరీ కమిషన్ తీసుకొచ్చి దానికి చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారు ఉండి ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపి కేవలం నిర్ణయాలు తీసుకునేది ఏం లేదు. ఆయన ఊరికి ఆయన చూసి అర్థమవుతుంది. మన్మోహన్ సింగ్ గారు పాపం మేధో సంపత్తి కలిగిన వ్యక్తి, కానీ ఆయన్ని ఒక పప్పెట్ లాగా చేసి, తోలుబొమ్మలాగా చేసి ఆడించి 10 సంవత్సరాల పాటు ఒక రాజ్యాంగ విరుద్ధంగా ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఇవాళ పెత్తనం జలాయించారు. అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ ఉంటే దానికి సమాంతర వ్యవస్థగా ప్లానింగ్ కమిషన్ తీసుకొచ్చారు. ఇటువంటి అనేక రకాలైన చేసిన వాళ్ళు ఇవాళ మనల్ని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇంకోటి, రాష్ట్రాల అధికారాల్ని లాక్కుంటుంది అనేది ఇంకోటి. రాష్ట్రాల అధికారాన్ని రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఆర్టికల్ 356 అని. ఏదైనా రాజ్యాంగానికి తీవ్రమైన విఘాతం కలిగినప్పుడు, శాంతి భద్రతలకు భంగం కలిగినప్పుడు ఆర్టికల్ 356 ను ఉపయోగించడానికి అవకాశం రాజ్యాంగంలో కలిగించారు. అయితే ఆనాడు ఇట్లాంటి రాబోయే రోజుల్లో ఇటువంటి కక్ష సాధింపు చర్యలు పాల్పడతారు అని అనుకొని అంబేద్కర్ గారు చెప్పారు, ఇది కొద్ది ప్రొవిజన్ సరిగా లేదు అని. అంటే లేదు ఉంచండి. ఆయన దాన్ని డెడ్ లెటర్ గా వర్ణించాడు. డెడ్ లెటర్ ఆర్టికల్ 356 భవిష్యత్తులో ఇటువంటి దీనికి వాడరు అని. కానీ ఆయన అంచనాలకి విరుద్ధంగా ఎక్కడైనా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ఆర్టికల్ 356 ని ఎటువంటి కారణం లేకుండా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించేవారు. మీరు ఆశ్చర్యపోతారు, 88 సార్లు ఈ దేశంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆర్టికల్ 356 ని ఉపయోగించారు. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైంది. ఈఎంఎస్ నమూత్రిపాద్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద 1951లోనే ఆర్టికల్ 356 ని ఉపయోగించి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాజ్యాంగం చేశారు. పక్కనున్న తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఏర్పాటైతే అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. ఈ పక్కన ఉంటున్న కర్ణాటకలో బసవరాజ్ బొమ్మాయి ప్రభుత్వం ఏర్పాటైతే, జనతాదళ్ ప్రభుత్వం ఏర్పాటైతే దాన్ని రద్దు చేశారు. అంతెందుకు, మన రాష్ట్రంలో కూడా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అత్యంత ఆదరణ కలిగిన ప్రజానాయకుడు మడమతిప్పని మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయితే ఆనాడు పైన కేంద్రంలో ఉంటున్న వాళ్ళు ఆయన బలవంతంగా గద్దె దింపి గుండె ఆపరేషన్ చేసుకొస్తే ఏ కారణం లేదు. ఆ రోజు పెద్ద శాంతి భద్రత సమస్య లేదు. రాజ్యాంగానికి వచ్చింది ఒకటే ఒక అక్కసు, మాకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఇక్కడ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండాలా అనే ఒక కారణంతో రద్దు చేశారు. మళ్ళీ ఎన్నికలు పోతే మళ్ళీ పెద్ద మెజార్టీతో ఎన్టీ రామారావు గారు గెలిచారు. అది వేరే విషయం. ఆ విధంగా అత్యంత దారుణంగా ఆనాడు ఇందిరాగాంధీ గారు దీని అందరూ 88 సార్లు, మీరు మొత్తం 88 సార్లు సగటున ఒక్కొక్కసారి మీకు రాష్ట్రపతి పాలన విధిస్తే 250 రోజుల పాటు మొత్తం మీద 22,037 రోజుల పాటు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఉండింది.